దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ ప్రేమగల తండ్రికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ ఉదయకాలంలో కూడా మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆ ప్రేమగల తండ్రి అన్నీ కూడా సిద్ధము చేసి పెట్టి ఉన్నారు. ఆ విశ్వాసంతో ఈ రోజంతా ఆయనలో ఆనందంగా జీవించుదాం. ప్రియులారా, ప్రార్థన మనము చేయనప్పుడు నిన్నటి దినాన్న మనం చూసాము, ఏ విధంగా మనం చేసేది ప్రార్థన అనిపించుకొనబడదు అని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఏ విధంగా మనము ప్రార్థనలో నిజంగా తండ్రితో సంబంధాన్ని, మనము మాట్లాడడాన్ని కలిగి ఉండాలి అని ఈరోజు తెలుసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళాలి అని యేసు ప్రభు నేర్పించారు. నేను నా గదిలోనికి వెళ్ళాలి. అవును ప్రియులారా, మరి ఈ గది ఏంటి? చూడండి, మన దేహమే దేవుని ఆలయం. మనమంతా కూడా ఆ ప్రభు యొక్క భవనం, నిర్మాణం, ఆలయం. ఈ ఆలయంలో పరిశుద్ధాత్మదేవుడు, పరలోకపు తండ్రి యొక్క ఆత్మ నివసిస్తూ ఉన్నారు. ఆ గది లోపలికి వెళ్ళి ఆ గదిలో నివసిస్తున్న పరిశుద్ధాత్మదేవునితో, పరలోకపు తండ్రి యొక్క యేసు ప్రభు యొక్క ఆత్మతో మనం మాట్లాడాలి, సహవాసం చేయాలి. ఆ గది ఏంటి? మన దేహంలో ఎన్నెన్నో గదులు ఉన్నాయి, కానీ మనం ప్రార్థన చేయనప్పుడు ఉపయోగించు గది మన హృదయం, మన మనస్సు, మన శరీరం. చూడండి, ప్రార్థన చేయనప్పుడు మన శరీరాన్ని ఉపయోగించాలి, మన మనస్సును కూడా ఉపయోగించాలి. చాలాసార్లు మన శరీరంను మాత్రమే ఉపయోగించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనస్సు ఎన్నెన్నో స్థలాలకు వెళ్ళి తిరిగి వచ్చి మనం పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్ అనే వరకు తిరిగి మన శరీరంలోనికి అది వచ్చేస్తుంది. కానీ యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఎలాంటిదంటే, మనం తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థనలో సంభాషిస్తున్నప్పుడు మన శరీరము, మనస్సు రెండు కూడా కలిపి చేసే క్రియనే తండ్రితో సంభాషించినప్పుడు మన మనస్సుని, మన శరీరాన్ని ఉపయోగించుకొని మన హృదయంలో, మనస్సులో నివసిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనం సంభాషించాలి. ఆ ప్రభువు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి ప్రియులారా. మరి మన మనస్సు గదిలోనికి ఎలా వెళ్ళడం, మనస్సును తెలుసుకోవడం ఎలా, హృదయాన్ని తెలుసుకోవడం ఎలా అన్నప్పుడు, ప్లేటో అనే గ్రీకు తత్వశాస్త్రవేత్త మన మనస్సుని 3 భాగాలుగా ఆయన విభజించారు. మనందరిలో కూడా ఈ 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము ఇంగ్లీష్లో రెప్టేలియన్ బ్రెయిన్ అంటారు. అంటే మనం ఈ లోకంలో ఒక మనిషిగా, మానవుడిగా జీవించడానికి మనం ఆహారం తినాలి, నిద్రపోవాలి, ఈ శరీరంతో రకరకాల పనులు చేయాలి. ఆ పనులు చేసేటప్పుడు ఆ శరీరాన్ని, మనసును మనం ఉపయోగిస్తాం కదా. ఆ బ్రతుకు తెరువు కోసం ఉపయోగించే ఆ పద్ధతిని మనం రెప్టేలియన్ బ్రెయిన్ ఉపయోగించి ఆ పనులను చేస్తాము. ఉదాహరణకి మనకు ఆకలి అవుతుంది. చూడండి, కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఎందుకంటే మనకు శరీరంలో, కడుపులో చాలా ఆకలి అయినప్పుడు ఇక దేని గురించి ఆలోచించాం. మనం ఏదైనా చేసి భోజనం తినాలి అంతే. చూడండి, ఒక ప్రమాదం మనకు ఎదురుగా ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎవరైనా తప్పిస్తారని చూడం కదా, పరిగెత్తుతాం అక్కడి నుంచి. అది మన రెప్టైలియన్ బ్రెయిన్ మనకు నేర్పిస్తుంది. మనం వెళ్తున్నప్పుడు దారిలో పాము వచ్చిందనుకోండి, చిన్న పిల్లలు కూడా
వాళ్ళకి ఆ బ్రతుకు తెలుసు, ఆ బ్రెయిన్ వాళ్ళకి నేర్పిస్తుంది. అక్కడ పాము ఉంది, అక్కడ తేలు ఉంది, అక్కడ అరిచే కుక్క ఉంది, అది నీకు ప్రమాదము, నువ్వు అక్కడి నుంచి పారిపో అంటే అందరం పారిపోతాం. అంటే ఈ రెప్టైలియన్ బ్రెయినే మనకి చెప్పి మనం బ్రతకడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి అది మనకి నేర్పిస్తుంది. కానీ మన జీవితం అంతా ఇదే కాదు. కొంతమంది జీవితమే ఇది, బ్రతకడమే, తినడమే, కోరికలు నెరవేర్చుకోవడమే అనుకున్నప్పుడు దాన్ని ఎక్కువ ఈ మెదడు భాగాన్ని ఉపయోగించి ఇక తినడమే వాళ్ళ జీవితం అని, తినడం కోసం ఎంత పెద్ద పాపాన్ని చేయడానికైనా వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళ లైంగిక కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ముసల స్త్రీనా, ఒక చిన్న పాపన ఏమీ ఆలోచించరు. వాళ్ళ కోరిక నెరవేరాలి అంతే. ఎందుకంటే ఈ రెప్టైలియన్ బ్రెయిన్తో వాళ్ళు నడిపించబడుతున్నారు. వాళ్ళు పేరు ప్రతిష్ట పెద్దగా ఉండాలంటే ఇతరులను ఎంత గాయపరచడానికైనా సిద్ధపడతారు. ప్రియులారా, ప్రార్థనలో ఈ రెప్టైల్ బ్రెయిన్ లోపలికి మనం ప్రవేశించాలి. దీనిచే మనం నడిపించబడుతున్నామా అని చూడాలి. రెండవది మమ్మేలియన్ బ్రెయిన్. మమ్మేలియన్ బ్రెయిన్ అంటే మనలో ఉన్న భావోద్రేకాలు వలన నడిపించబడడం. చూడండి, భావోద్రేకాలంటే మనలో ఉన్న కోపము, విచారము, ఆందోళన, ఆవేదన, ప్రకంపనలు, రకరకాలుగా ఆ బ్రెయిన్తో మనము నడిపించబడితే ఎప్పుడు ఎవరైనా ఒక మాట అంటే మనకు కలిగిన వేదనో, బాధనో, సంతోషమే కావచ్చు, వెంటనే దానికి సమాధానం చెప్తాం. లేదా ఇక ఆ పరిస్థితి నుండి, ఆ వ్యక్తి నుండి దూరంగా వెళ్ళిపోతాం. అంటే భావోద్రేకాలకి మనకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం. అంటే ఆ భావోద్రేకాల్లో ఆధీనంలో మనము దాని ఆధీనంలో అయిపోయినాం. సంసోని జీవితాన్ని మనం చూసినప్పుడు భావోద్రేకాల ద్వారా నడిపించబడ్డాడు కదా. ఆ ఫిలిస్తీయ స్త్రీ, ఆమె నాకు భార్యగా కావాలి అంటే తల్లిదండ్రులు వద్దు నాయనా నీకు అని చెప్పినా కూడా లేదు, ఆమెనే నాకు భార్యగా కావాలి అనుకున్నాడు. కొన్ని రోజులు సంసారం చేశాడు. మళ్ళీ తన పనిలో తను న్యాయాధిపతిగా జీవిస్తున్నాడు. ఎప్పుడో మళ్ళీ తన భార్య గుర్తుకు వచ్చింది. చూడండి, గుర్తుకు వచ్చినప్పుడు వెళ్తున్నాడు, గుర్తుకు రానప్పుడు తన జీవితంలో తను బిజీగా ఉంటున్నాడు. కానీ ఆ బాలికను కన్నా ఆ తండ్రికి అయ్యో నా బిడ్డ జీవితం అని ఉంటుంది కదా, తన బిడ్డ జీవితాన్ని గురించి ఆలోచించిన వ్యక్తి సంసోనికి రావడం లేదని మరొక వివాహము తన కుమార్తెకు చేసినప్పుడు అది తట్టుకోలేక, చూడండి, కోపము, ద్వేషము, ఆ కుటుంబం అంటే, ఆ మామ అంటే, ఆ భావోద్రేకాలకి గురి అయిన సంసోను వాళ్ళ యొక్క ఆ కుటుంబానికి నాశనాన్ని తలపెట్టారు. ఆ గ్రామంలోని పంట పొలాలన్నిటిని కూడా కాల్చి పడేశాడు. ఆ గ్రామంలోని వాళ్ళు ఇప్పుడు సంసోని చేసిన దానికి వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు పగ తీర్చుకోవాలని ఈ సంసోను భార్య కుటుంబాన్ని కాల్చి చంపేశారు. చూడండి, న్యాయాధిపతిగా దేవునిచే తల్లి గర్భంలో ఎన్నుకోబడిన సంసోను భావోద్రేకాల ద్వారా నడిపించబడి చివరికి తన జీవితంలో ఒక ఆట బొమ్మగా మారిపోయాడు. కానీ మూడవ బ్రెయిన్ ఉంది ప్రియులారా, దాని పేరే రేషనల్ బ్రెయిన్. ఆలోచించి ప్రతి నిర్ణయం చేయడం. మన ప్రతి పనిలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి తలంపులో ఈ ఆలోచన, దేవుడు మన బ్రెయిన్లో కార్టెక్స్ అనే భాగాన్ని పెట్టారు. ఆ మెదడులో కార్టెక్స్ అన్న భాగమే మనకి ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయిస్తుంది. ఇప్పుడు రెప్టైలియన్ బ్రెయిన్, మమ్మేలియన్ బ్రెయిన్, రేషనల్ బ్రెయిన్, ఈ మూడిటిలో కూడా మనం ఎక్కువగా ఉపయోగించవలసింది రేషనల్ బ్రెయిన్. మనము మాట్లాడుతున్నప్పుడు కానీ, పని చేస్తున్నప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఈ రేషనల్ బ్రెయిన్ మనం ఉపయోగిస్తే ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు ఆలోచించి ఆ పనులు చేస్తాం. కాబట్టి ఆ పనుల వలన మనకి ఏ హాని జరగదు, ఎవరికి కూడా ఏ హాని జరగదు. జరగకపోగా మనల్ని సృజించిన దేవుడికి మన జీవితం ద్వారా గొప్ప మహిమ కలుగుతుంది. అవును ప్రియులారా, గదిలోనికి ప్రవేశించడం అంటే ఈ పరిస్థితిని మనం కనుగొనాలి. మనల్ని మనము పరిశీలించుకొని, నేను ఒక పాములాగా బ్రతుకు తెరువు కోసం రెప్టైలియన్ బ్రెయిన్నే ఉపయోగించి నా కోరికలు తీర్చుకోవడం కోసం నేను ఈ లోకంలో జీవిస్తున్నానా, నా పరిస్థితి ఎలా ఉంది, లేదా
మమ్మేలియన్ బ్రెయిన్, నేను నా భావోద్రేకాలను ఉపయోగించుకొని వాటి కొరకు నేను ఈ లోకంలో జీవిస్తూ నాకు చెందినది నేను చెప్పిందే జరగాలి అని అందరి మీద పెత్తనం చెలాయించి స్వభావాన్ని నేను కలిగి ఉన్నానా లేదా మంచి ఆలోచన విధానాన్ని కలిగి అందరితో సఖ్యంగా ఉండి మొదట నాతో నేను, నా చుట్టూ ఉన్న వాళ్ళతో, దేవునితో సఖ్యత కలిగి జీవిస్తున్నానా? ప్రియులారా, ప్రార్థనకి కూర్చున్నప్పుడు గదిలోనికి వెళ్ళడం అంటే ఈ పని మనం చేయాలి. నా జీవితాన్ని నేను పరీక్షించుకోవాలి. ఎలాంటి స్వభావంతో నేను నడిపించబడుతున్నానో, నా హృదయంలో, నా మనస్సులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నా ఈ జీవితాన్ని చూసి ఆయన నాతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నారా లేదా? ఇలాంటి స్వభావము నేను కలిగి ఉండడం ద్వారా ఆ ప్రభు నన్నుతో మాట్లాడుతూనే ఉన్నారేమో, కానీ నాకే వీటి స్వభావంలో ఉన్నాను కాబట్టి నాకు వినిపించడం లేదేమో. చూడండి ప్రియులారా, యేసు ప్రభు నేర్పించిన భావన ఇది. ఆ గది నా హృదయము, నా మనస్సులోని రకరకాల పొరలు, నా జీవితము బాహ్యంగా చూడడానికి అందరి పట్ల చాలా మంచి విధంగా మనం ఉండవచ్చు, కానీ మన అంతరంగము దేవుడి పెట్టిన దీపము. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాం. దేవుడు పెట్టిన దీపము మనస్సాక్షి మనల్ని గమనిస్తూనే ఉంటుంది ప్రియులారా. మన అంతరంగం లోపల మనం ఎలా ఉన్నామో బయట ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ అన్నిటిని గమనించే ఆ దేవుడు మన హృదయంలో నివసించే పరిశుద్ధాత్మ దేవునికి అంత కూడా స్పష్టమే. కాబట్టి ఈ రోజు నుంచి ప్రార్థనకి కూర్చున్నప్పుడు గదిలోనికి మనం వెళ్తున్నప్పుడు ఏదో మనకు ఉన్న గృహములో బెడ్రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకోవడము, లేదా హాల్లో మనం ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకోవడము మంచిదే. ఏ శబ్దాలు లేకుండా కూర్చొని మంచి ఏకాగ్రతతో కలిసి ప్రార్థన చేయడం మంచిది. కానీ దానికంటే ఎక్కువగా మన స్వభావము, మన మనస్సు ఏ విధమైన మన ప్రవర్తనతో మనం ఉన్నామో, ఇలాంటి ప్రవర్తనతో మనం ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని మనము వినగలమా? దాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. ఆ విధంగా మనము చూసుకున్నప్పుడే ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు ఇక బయట స్వరాలు మనకేమీ వినపడవు. మన స్వరమే గద్దిస్తూ ఉండవచ్చు, అది కూడా మనకి వినపడదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే స్వరమే మనకు వినపడుతుంది. కాబట్టి ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభా, గదిలోనికి ప్రవేశించడం అంటే నాలోనికి నేను ప్రవేశించడం అయ్యా. నా మనస్సు నిజంగా నేను తెరిచిన పుస్తకంలాగా ప్రభు ముందు పెడుతున్నానా? మనము ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదువుతున్నాం, హృదయంకున్నంత మోసకరమైనది ఈ లోకంలో ఇంకా ఏమీ కూడా లేదు. కొన్నిసార్లు మన హృదయము మనల్నే మోసపుచ్చుతూ ఉండవచ్చు. ఇక ఆ మోసపూరితమైన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనము మోసగించుకుంటున్నప్పుడు ఇతరులను కూడా మోసగిస్తూ ఉంటాం కదా. కానీ ఆ జీవితము దేవునికి ప్రీతికరమైనది కాదు కదా. కాబట్టి ఈరోజు ఎంత జ్ఞానం ఇచ్చినా ఆ దేవుడు ప్రభుకు వందనాలు చెప్దాం. ప్రభా, ఈ రోజు నుంచి ప్రార్థనకు కూర్చున్నప్పుడు మొదట నేను అనే గదిలో నేను ప్రవేశిస్తానయ్యా. నా మనస్సు అనే గదిలో ప్రవేశిస్తానయ్యా. నా హృదయము, నా జీవితము అనే గదిలో నేను ప్రవేశిస్తాను ప్రభా. ఇటువంటి గొప్ప కృపను, జ్ఞానాన్ని ఈరోజు మనందరికీ అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి వందనాలు తెలియచేద్దాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, నీ గదిలో నీవు ప్రవేశించు అన్నప్పుడు ఇంత గొప్ప రహస్యాలు ఉన్నాయని ఈ రోజు వరకు మేము గ్రహించలేక ప్రభా. కానీ నీ గొప్ప దాసుల ద్వారా, గురువుల ద్వారా ఈ గొప్ప సత్యాన్ని మేము నేర్చుకోవడానికి మా కృపనిచ్చావు తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. ఈ తపస్కాలంలో మేము ప్రార్థన ఎక్కువ గంటలు చేస్తున్నాం, ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో మేము గడుపుతూ ఉన్నాం. కానీ నీవు చెప్పిన విధానంలో గదిలోనికి ప్రవేశించడం అంటే మా స్వీయ జీవితంలోనికి, మా హృదయములోనికి, మా మనస్సులోనికి, మా తలంపుల్లోనికి, మా జీవిత విధానములోనికి మేము ప్రవేశించడం అని ఈరోజు మాకు నేర్పించావయ్యా.
నీకు స్తోత్రం అయ్యా. మొట్టమొదటిగా నాయన ఈ రహస్యాన్ని తెలుసుకున్న మేము ఈ రోజంతా ఎప్పుడెప్పుడు మేము ప్రార్థించబోతున్నామో అయ్యా, ఈ పద్ధతిని పాటించి మొదట మమ్మల్ని మేము తెలుసుకొని మాలో ఏది నీకు ప్రీతికరము కాదో దాన్ని మా నుండి దూరం చేసుకొని నీకు ప్రీతికరమైన పాత్రగా, నిన్ను మహిమపరిచే పాత్రగా నూతన అభిషేకాన్ని ఉదయకాలంలో మా అందరి మీద కుమరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, నీవు దేవుని పరిశుద్ధ ఆలయమని నీకు తెలియదా అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనల్ని మనం చూసుకున్నప్పుడు ఈరోజు నేను పరిశుద్ధమైన దేవుని ఆలయము, నా హృదయం అనే గదిలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తున్నాడు, జీవించినది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడనే గొప్ప సత్యముతో, ఆ భావముతో అది మన క్రియల ద్వారా ఈరోజు చూపించబడినట్లుగా దేవునికి మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.